బ్రేకింగ్ న్యూస్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దేశాధినేతల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనివిని ఎరగని ఈ వాగ్వాదానికి వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్ వేదిక అయింది. ఉక్రెయిన్లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50% వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి ఖచ్చితమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరారు. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్రరాజ్యం చేరిన ఆయన వైట్ హౌస్లో ట్రంప్తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. Litigate this in front of the American media. Right now, you guys are going around and forcing conscripts to the front lines because you have manpower problems. You should be thanking the president for trying to bring an end to this. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే కాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగిన చివరిలో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చరచ్చగా మారింది. చివరికి ఎటు తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్ జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది. జెలెన్స్కీ వైట్ హౌస్ వీడి వెళ్లిపోవచ్చు అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాపట్టకపోగా వికటించింది. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ పరస్పరం దెప్పి పొడుచుకుంటూ రెచ్చిపోయారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జెలెన్స్కీ యుద్ధ కాంక్షతో ఉన్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దేశాధినేతల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనివిని ఎరగని ఈ వాగ్వాదానికి వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్ వేదిక అయింది. ఉక్రెయిన్లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50% వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి ఖచ్చితమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరారు. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్రరాజ్యం చేరిన ఆయన వైట్ హౌస్లో ట్రంప్తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు.